పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ఎమ్మిగనూరు పట్టణంలోని శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బుట్టా రేణుక ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించడంతో పాటు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలతో గత ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తామని చెప్పి మాట తప్పుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశం పైన ఏదైతే ప్రజలకు పైన భారం పడుతుందో, ప్రజలకి అన్యాయం జరుగుతుందో, అది ప్రతి ఒక్క విషయం పైన మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం, అలాగే వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు ఒకసారి అందరూ ఆలోచిస్తే మా పార్టీకి ప్రత్యేక హోదా మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఇవాళ మేము మా గలాన్ని విప్పేందుకు ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని వస్తాము. మొన్న రైతులకున్న ఇబ్బందుల గురించి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే 6 నెలలలోనే 15,000 కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ని భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది. అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈ రోజు చూస్తే 6 నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ఆ నిధులు అన్నిటినీ కూడా అమరావతి, పోలవరంకి వాళ్ళు దాన్ని అటువైపు డైవర్ట్ చేస్తూ ప్రజలకు కావాల్సినది అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నిజంగా బాధేస్తుంది. మరి ప్రజలను పట్టించుకోవాలి. ప్రభుత్వం అంటేనే ప్రజలకి కావాల్సిన విధంగా పరిపాలన అందించడం. మరి ఆల్రెడీ ప్రజల్లో అసహనం అనేది బాగా పెరిగిపోయింది. ఈ రోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి. ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇమ్మీడియట్గా విద్యుత్ ఛార్జీలను అన్నింటినీ కూడా తగ్గించాలని మేము పెట్టుకుంటున్నాం.